200 కోట్ల భూమిపై కన్నట్టుగా 200 కోట్ల భూమిపై కన్ను కబ్జా చేసేందుకు ప్లాన్. మోహన్ రెడ్డి జారీ చేసినటువంటి పట్టదారు పాస్ పుస్తకం కనబడతా ఉన్నది. కబ్జాకు గురవుతున్నటువంటి ల్యాండ్ ఇదే. ఈ ల్యాండ్ 30 ఏళ్ల క్రితమే అక్కడ వెంచర్ ఏర్పాటు, ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్న ప్రజలు ఖాళీగా ఉన్న 3 ఎకరాలు కబ్జా, పాసు పుస్తకాలు జారీ చేసిన తహసీల్దార్. అనంతరం హైకోర్టు ఆదేశాలతో రద్దు. అల్వాల్లో మరో భూమాయ, తమ భూములను కాపాడాలని గ్రీన్ఫీల్డ్ కాలనీ వాసులు విజ్ఞప్తి. ఇక చూడండి, ఇది 200 కోట్ల రూపాయల ల్యాండ్కి ఎసరు పెట్టేసింది. అంటే దొంగలు ఏ విధంగా తయారైనది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మామూలు దొంగలు కాదు వీళ్ళంతా కూడా, భూముల మీద పడిపోయింది అంతా. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలోని మరో భూదందా వెలుగులోకి వచ్చింది. 3 దశాబ్దాల క్రితమే వెంచర్లుగా మారిన 200 కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు కొందరు స్కెచ్ వేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో పాస్ పుస్తకాలను జారీ చేయించారు. వాటి ఆధారంగా ఖాళీగా ఉన్న 3 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారు. ఆ తర్వాత బాధితులు హైకోర్టును ఆశ్రయించగా ఆ పాస్ పుస్తకాలను రద్దు చేశారు. అయితే ఆ స్థలం ఇప్పటికే కబ్జాదారుల ఆధీనంలో ఉండగా తమ స్థలాలను కాపాడుకునేందుకు ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ కాలనీ వాసులు పోరాడుతూనే ఉన్నారు. రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం పరిధిలోని ఖానాజిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 373, 375, 376, 78, 379, 385, 386లోని 60 ఎకరాల్లో 1987లో గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ కూడా తీసుకున్నారట. పంతొమ్మిది 1989 నుంచి 1992 వరకు ఈ లేఅవుట్లో దాదాపు 800 మంది ఫ్లాట్లను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొందరు అనుమతులు తీసుకొని ఇండ్లు కట్టుకున్నారు. గ్రీన్ఫీల్డ్ కాలనీ నామకరణం చేసుకొని అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. 7 సర్వే నెంబర్లలో లేఅవుట్ వేసినప్పటికీ ఏ సర్వే నెంబర్లు భూములు ఎక్కడ ఉన్నాయో స్పష్టమైన ఆధారాలు లేకనో మరో ఇతర కారణాల చేతనో పిట్ల కృష్ణ అనే వ్యక్తి సర్వే నెంబర్ 385లోని భూములను సర్వే నెంబర్ 386లోని చూపించి 58 ఫ్లాట్లను విక్రయించారు. దీనికి తోడు సర్వే నెంబర్ 385లో 1996లో తన తండ్రి రామచంద్రారెడ్డి పేరిట లేఅవుట్ వేసి సింగిరెడ్డి మోహన్ రెడ్డి, సంజీవరెడ్డి అనే వ్యక్తులు 200కు పైగా ఫ్లాట్లను అమ్మేశారు. అయితే గ్రీన్ఫీల్డ్ కాలనీలోని సర్వే నెంబర్ 385లో భూ వివాదం వల్ల ఆ స్థలం ఖాళీగా ఉన్నది. దీంతో మోహన్ రెడ్డి, సంజీవరెడ్డిల కన్ను ఖాళీగా ఉన్న లేఅవుట్లోని ఫ్లాట్లపై పడ్డది. రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురి చేసి 2023లో మోహన్ రెడ్డి సర్వే నెంబర్ 385/2లో 1 ఎకరా 28 గుంటలు, సర్వే నెంబర్ 385/1 అండ్ 2లో సంజీవరెడ్డి 1 ఎకరా 6 గుంటలకు బోగస్ పట్టాదారు పాస్ పుస్తకాలు తెచ్చుకున్నారు. అయితే జిహెచ్ఎంసీ పరిధిలోని ఆర్ఓఆర్ వర్తించదని తెలిసిన సర్వే నెంబర్ 385లో కోర్టు వివాదం నడుస్తుందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన అప్పటి తహసీల్దార్ నాగమణి లేఅవుట్ స్థలానికి వ్యవసాయ భూమిగా పాస్ పుస్తకాలు జారీ చేసి మరి ఆమెకి ఎంత ముట్టాయో ఈ 200 కోట్ల సంబంధించినటువంటి ల్యాండ్లో ఆమెకి ఎంత ముట్టితే అంత రిస్క్ తీసుకుంటుంది. అధికారులు దొంగలు తయారైపోయిళ్ళు, కబ్జాదారులతో కుమ్మక్కైపోయి ఆ కబ్జాదారుల కంటే ఎక్కువగా అవినీతికి పాల్పడుతుంది అధికారులు ఎక్కువ ఉంటా ఉన్నారు. ఇప్పుడు అధికారుల సహకారం లేకపోతే వారికి పట్టదారు పాస్ పుస్తకాలు ఎట్లా వస్తాయి, వారికి రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుంది, ప్రభుత్వ భూమి అది ప్రైవేటు వ్యక్తుల భూమి అని ఎట్లా తెలుస్తుంది, ఎట్లా చూపెడతారు? ఆ భూములను రక్షించాలి. పైసా కూడబెట్టుకొని కొనుగోలు చేసిన ఫ్లాట్ను బోగస్ పట్టా పాస్ పుస్తకాలతో కబ్జా చేయాలని మోహన్ రెడ్డి, సంజీవరెడ్డి చూస్తున్నారు. బోగస్ పాస్ పుస్తకాలను హైకోర్టు రద్దు చేసినప్పటికీ తాము ఫ్లాట్లు కొనుగోలు చేసిన స్థలం వారి ఆధీనంలో ఉంది. వారికి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పూర్తిగా సహకరిస్తున్నది. కోర్టు ఆదేశాల ప్రకారం కలెక్టర్ పూర్తి స్థాయి విచారణ జరిపి మా ఫ్లాట్లను మాకు ఇప్పించి న్యాయం చేయాలని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ఫీల్డ్ కాలనీ సంఘం ప్రధాన కార్యదర్శి ఆయన కోరుతా ఉన్నాడు. దొంగలు అంతా కూడా భూములు పంచుకున్నట్టు ఇప్పుడు ఇదంతా.